అందరికీ నమస్కారం. నా పేరు మలేక రాజేశ్వరి. నేను 2000లో ధ్యానంలో రావడం జరిగింది. శ్రీ సిద్ధేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో నాకు ధ్యానం అనేది రావడం జరిగింది. సార్ నాకు ధ్యానం గురించి అన్ని మేలుకలు, ఏ విధంగా ధ్యానం చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏమిటి, ధ్యానం నేర్చుకోవడమే కాదు, ధ్యానం నలుగురికి చెప్పాలి, చెప్పడం వల్ల ఏం జరుగుతుంది, చెప్పకపోవడం వల్ల ఏం జరుగుతుంది, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఏది మనకు జీవితానికి చాలా ముఖ్యమైనది అని చెప్పడం జరిగింది. నేను పత్రిజీ గారి ధ్యానంలోకి రావడం వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. ముందు చాలా భయపడేదాన్ని, ధైర్యమే ఉండేది కాదు, ఈ విధంగా మాట్లాడడం కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఫస్ట్ నాలో ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. రెండు, నా మీద నాకు నమ్మకం అనేది కలిగింది. ఆ తర్వాత నేనే స్వయంగా అక్కడక్కడ ధ్యాన శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ప్రతి ఒక్క స్త్రీలో తనలో ఉన్న ఆ ఆత్మశక్తిని అనేది నేను బయటికి తీయడం జరిగింది. స్త్రీలో ఏ శక్తి ఉంది, అది ఎందుకు దాక్కొని ఉంది అంటే మనలో ఈ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే. పత్రిజీ సార్కు చాలా చాలా కృతజ్ఞతలు. ఆయన జీవితంలో మనం పైకి ఎదగాలి అంటే మనకు ధ్యానం అనే మంచి మార్గాన్ని చూపించినారు అనమాట. ఆ ధ్యాన మార్గం వల్ల ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏవైతే వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది మూసుకోపోయిందో అది తెరవబడుతుంది అనమాట. ధైర్యము వస్తుంది, సాహసము వస్తుంది. తర్వాత నలుగురిలో వాళ్ళు ఏ విధంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళలో వాళ్ళే పరిష్కారం చేసే శక్తి, స్థితి, జ్ఞానం అనేది వస్తుంది అనమాట. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల శక్తి. ఆ శక్తి రావడం వల్ల మనలో ఉన్న అజ్ఞానం అనేది వెళ్ళిపోతుంది. ధ్యాన జ్యోతి, ఆ జ్యోతి అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకు అంటే మనం ధ్యానంలో రావడం వల్ల. నేను ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత నేనేమి అబ్జర్వ్ చేస్తున్నాను అంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవడం అనేది జరిగిందంట. నాకు ధ్యానానికి ముందు మేము మా ఫాదర్ మదర్ వాళ్ళంతా మాస్టర్ సిరీస్ ధ్యానం చేసేవాళ్ళం అనమాట. నాకు అన్ని కనిపించేవి, బట్ అది ఏమి అనేది అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత మా సిద్ధేశ్వర సార్ చెప్పినారు, ప్రతి ఒక్క సమస్యకు సమాధానం నీకు ధ్యానంలోనే దొరుకుతుంది, వేరెక్కడ పోయే అవసరం లేదు అని చెప్పినారు. మీ ఆశయం ఏమి అంటే నా ఆశయం ఒక్కటే చెప్పినాను, నేను ఈ జీవితాన్ని చివరి జీవితంగా మార్చుకోవాలని అనుకుంటున్నాను సార్. నాకు మళ్ళా జన్మలు ఎత్తాలి అనేది నాకు లేదు. ఈ జీవితాన్నే నేను చివరి జన్మ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పినావు. కాకపోతే నీకు ఒకటే ఒక మార్గం ఉంది, అది కేవలం ఈ పిరమిడ్ ధ్యానం మాత్రమే. ఇందులోనే నువ్వు అన్ని ఏవైతే నీకు సమస్యలు ఉన్నాయో ఎలా పరిష్కరించుకోవాలి, ప్రతి ఒక్క సమస్యకు నీకు సమాధానం కేవలం ఈ ధ్యానంలో మాత్రమే నీకు లభిస్తుంది. కేవలం నువ్వు ధ్యానం చేయడమే కాదు, నలుగురికి ధ్యానం నేర్పించాలి, వెళ్ళి క్లాసులు చెప్పాలి అంటే నేను సార్కి ఏమన్నాను, సార్ నేను ఒక 100 మందికి ముందు ధ్యానం నేర్పిస్తాను, ఆ తర్వాత క్లాస్ చెప్తాను అన్నాను అన్నమాట. అదే విధంగా నేను 100 మంది అని ఇప్పుడు ఒక 300-400 మందికి ధ్యానం చెప్పడం అనేది జరిగింది. వాళ్ళలో కూడా చాలా ఎక్సలెంట్ మాస్టర్స్. కరోనా టైంలో బయట వెళ్ళి ధ్యానం చెప్పడం కష్టమైంది. అప్పుడు నేను ఏం ఆలోచించినాను అంటే ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ ద్వారా డైలీ నేను ధ్యానంలో కూర్చునేదాన్ని. ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ నాకు మనుషుల్ని చూపించేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళని ఎప్పుడు చూపించినారో నేను ఆ వ్యక్తులకి ధ్యానం నేర్పించడం, ధ్యానం గురించి చెప్పడం, అలా రోజు ఒకరి మాస్టర్స్ నాకు ధ్యానంలో ఎవరినైతే చూపించినారో ఆ వ్యక్తులకే నేను ధ్యానం చెప్పడం అనేది జరిగిందనమాట. వాళ్ళ జీవితం ఏ విధంగా ఎంత అద్భుతంగా తయారైంది అంటే చాలా డిప్రెషన్ లో 2-3 స్త్రీలు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయట వచ్చి ఇప్పుడు ఒక స్కూల్ హెచ్ఎం గా ఒక ఆమె అయింది. ఒక ఆమె పూర్తిగా సైకలాజికల్ గా పూర్తిగా డిప్రెషన్ లో ఉంది. ఇప్పుడు ఆమె అలా కాకుండా చాలా బాగా ఎదిగి బయట తిరుగుతుంది, నలుగురికి చెప్తాను అనమాట. అంటే ఈ ధ్యానంలో అంత శక్తి ఉంది, అంత స్థితి ఉంది, అంత జ్ఞానం ఉంది. మనం ఏదైనా ఒక సమస్య గురించి పోరాడుతున్నాము అంటే దానికి కేవలము మన యొక్క కర్మ మాత్రమే. ఆ కర్మ అనేది మేము ఎప్పుడు అనుభవిస్తామో దాన్ని ఏ విధంగా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటామో అది ఎందుకు వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది? మామూలుగా అయితే తెలియదు. ఎప్పుడైతే మేము ధ్యానం చేస్తామో ఆ ధ్యానంలో మనకు ఆ సమస్య వచ్చింది అంటే దానికి సంబంధించిన పరిష్కారం కూడా దొరుకుతుంది. ఎందుకు ఆ సమస్య వచ్చింది, ఆ సమస్య రావడం వల్ల మేము ఈ విధంగా అనుభవిస్తున్నాము, దానికి కారణం ఏమి అని మనం తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే ఆ కారణాన్ని మనం తెలుసుకున్నామో ఆ సమస్య నుంచి మనకు ముక్తి వస్తుంది. పత్రిజీ ఏమన్నారు,
ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అన్నారు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకు జ్ఞానం లభిస్తుంది. ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆ సమస్యకు సంబంధించిన విషయాలను మనము ధ్యానంలో చూసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అది చూసుకున్నామో ఆ సమస్య నుంచి మనకు ముక్తి లభిస్తుంది. అదే ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. థ్యాంక్ యూ.